మనం యదువంశాన్ని గురించి తెలుసుకుంటున్నాము. యదువంశంలో యదు మహారాజుకు సహస్రదుడు, పయోధుడు, క్రోష్ఠువు, నలుడు అనేటువంటి సంతానం ఉన్నది. వాళ్ళలో సహస్రదుడి యొక్క సంతానాన్ని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్రోష్ఠువు యొక్క సంతానం తెలుసుకుంటున్నాం. ఈ క్రోష్ఠువు అనేటువంటి ఆయన వంశంలోనే మనకు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు అనమాట. అంటే యదువంశమే, యదువు యొక్క కొడుకే క్రోష్ఠువు. క్రోష్ఠువు యొక్క విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఆ క్రోష్ఠువుకు వృజి అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఆ వృజి అనేటువంటి ఆయనకు నీతిమంతుడు, స్వాహి అని ఇద్దరు పుట్టారు. ఆ స్వాహి అని ఆయనకు రసుంకుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆయనకు చిత్రరథుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. చిత్రరథుడికి శశిబిందుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ శశిబిందుడికి ఆయన ప్రత్యేకమైన కథ ఉన్నది ఆయనకు. ఆ శశిబిందుడికి 1,00,000 మంది భార్యలు, కోట్ల మంది కొడుకులు అన్నమాట. వాళ్ళలో పెద్దవాడుగా ఉండేవాడు పృథుశ్రవుడు అనేటువంటి ఆయన. ఆ పృథుశ్రవుడికి అంతరుడు అనేటువంటి కుమారుడు. అంతరుడికి యజ్ఞుడు అనేటువంటి ఆయన. యజ్ఞుడికి ఉషతుడు. ఉషతుడికి సితేపుడు అనేటువంటి కుమారుడు. సితేపుడికి మరుత్తు. మరుత్తుకు కంబల పరిహిషుడు అనేటువంటి ఆయన. ఆయనకు రుక్మ కవచుడు అనేటువంటి కుమారుడు. ఆయనకు పరాజిత్తు అనే కొడుకు. పరాజిత్తుకు 5 ఉన్నారు కొడుకులు. ఎవరయ్యా అంటే రుక్ముడు మొదట ఆయన, రెండో ఆయన పృథు రుక్ముడు అనేటువంటి ఆయన, మూడో ఆయన జామదుడు అనేటువంటి ఆయన, 4 పాలితుడు అనేటువంటి కుమారుడు, 5 హరితుడు అనేటువంటి కుమారుడు. సరే, ఈ 5 మందిలో ఏం జరిగిందంటే, వాళ్ళ నాయనగారు పరాజిత్ ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ ఆఖరి కొడుకులు పాలితుడు, హరితుడు అనేటువంటి వాళ్ళు ఒక యజ్ఞం చేశారు. యజ్ఞం చేసి సర్వస్వాన్ని సంభావనగా ఇచ్చేటప్పుడు వాళ్ళ నాయనగారిని కూడా సంభావనగా ఇచ్చేశారు. వాళ్ళు తండ్రిని సంభావనగా ఇచ్చేశారు. చేటువంటి ప్రకరణ కూడా ఉందన్నమాట. వాళ్ళేం అంత తెలియకుండా ఏం చేయలేదు. ఇచ్చేసిన తర్వాత ఆయన వాళ్ళ స్వాధీనం అయిపోయినాడు కదా. రాజ్య పరిపాలనకి ఇంకెవరు వస్తారు? రాజును ఆయనకు దానం ఇచ్చేసారు కదా. అప్పుడు ఆ పరాజిత్ యొక్క పెద్ద కుమారుడు రుక్ముడు ఉన్నాడు. రుక్ముడికి రాజ్య పట్టాభిషేకం చేశారు. అంటే ఆయన దానం ఇచ్చేసిన తర్వాత, సంభావనగా ఇచ్చిన తర్వాత ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు. కానీ వాళ్ళ సొత్తు అయిపోతాడు. అంటే పురోహితుల యొక్క సొత్తు అయిపోయిన తర్వాత రాజ్యాధికారం కొడుకు ఇచ్చేశారు అన్నమాట. పెద్ద కొడుకు ఇస్తే ఆ రుక్ముడు రాజ్యాధికారం వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు పృథు రుక్ముడు అని ఆయన. పృథు రుక్ముడు అనేటువంటి ఆయన ఆయనకు మంత్రిగా, సహాయకుడిగా ఉంటూ రాజ్య పరిపాలన చేస్తున్నారు. అంటే ఈ పరాజిత్ యొక్క పెద్ద కొడుకు, రెండో కొడుకు రాజ్యభారాన్ని వహిస్తున్నారు. ఒక ఆయన రాజు, ఒక ఆయన మంత్రి అనుకోండి. మూడో ఆయన ఉన్నాడు చూసారా, జామదుడు అని ఆయన. ఈ జామదుడు ఏమైనాడంటే, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ అధికారాలు వద్దు, ఏమీ వద్దు, నేను వైరాగ్యంతో వెళ్ళిపోతాను. అప్పుడు వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయన్నమాట. భార్యను తీసుకుని వానప్రస్థాశ్రమంలో ఉంటాను. వానప్రస్థాశ్రమం అంటే ఏంది అంటే వనప్రస్థము. వనము అంటే అడవి. అడవిలో నివాసం చేయడమే వనప్రస్థం. దాన్ని వానప్రస్థం అంటారు అన్నమాట. ఉంటానని చెప్పి ఈ జామదుడు మాత్రం అరణ్యాలకు వెళ్ళిపోయినాడు భార్యా సమేతుడై. కొరవ వాళ్ళు యజ్ఞం చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కొరవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ నాయనగారు కూడా ఇక్కడే ఉన్నారు. కానీ రాజ్య పరిపాలన మాత్రం పెద్ద కొడుకు, రెండో కొడుకు వహిస్తున్నారు అన్నమాట. సరే,
ఈ జామదుడు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఒక అరణ్యానికి వెళ్ళాడండి. అరణ్యానికి వెళ్ళి అక్కడ కఠినమైన తపస్సు చేయాలా అని మొదలుపెట్టాడు. కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజులు జరిగేటోటికి అక్కడ ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడనమాట, ఒక విప్రుడు. వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది తపస్సు చేసుకునే ఋషులు ఉన్నారు, వాళ్ళతో కూడా జామదుడు కూడా తపస్సు చేసుకుంటున్నాడు. ఆ క్రొత్తగా వచ్చిన ఋషీశ్వరుడు ఈయన ఎవరండి అని అడిగాడు. అంటే జామదుడు అనే రాజు, ఆయన కూడా వైరాగ్యంతో ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నారని అందరు చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే జామదుడికి, నాయన వానప్రస్థాశ్రమం స్వీకరించాల్సింది ఇప్పుడు కాదు, ముందు రాజ్య పరిపాలన చేయాలా. ఉద్యోగం చేసిన పాట రిటైర్మెంట్ కానీ ముందుగానే రిటైర్మెంట్ అంటే ఎట్ట కుదురుతుంది. కాబట్టి నువ్వు రాజు, బ్రాహ్మణులకు కానీ క్షత్రియులకు కానీ వైశ్యులకు కానీ శూద్రులకు కానీ భగవంతుడు నిర్ణయించినటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయా, ఆ ధర్మాల్లో నువ్వు రాజధర్మాన్ని అవలంబించకుండా రాజధర్మం మీద నువ్వు విరక్తి పుట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చొని నేను తపస్సు చేసుకుంటాను అంటే కుదరదు. నీ బాధ్యతలు కొన్ని ఉన్నాయి. దండనీతి, ప్రజలను పరిపాలించడం, వాళ్ళని న్యాయబద్ధంగా పరిపాలించడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, పరిపాలనా విభాగం అంతా కూడా మీది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరు తతస్యేద్వైస్యః పద్వ్యాగుం శూద్రో అజాయత. భగవంతుడి యొక్క విరాట్ పురుషుడి యొక్క నోట్లో నుంచి బ్రాహ్మణులు వచ్చారట. అందరూ ఒక శరీరంలో నుంచి వచ్చిన వాళ్లే, భేదాలేం లేవు. కానీ నోట్లో నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు వేదాన్ని పఠించేదానిగా, వేదాధ్యయనం కోసంగా నోట్లో నుంచి పుట్టించాడు. అంటే స్పష్టత అనేది ఉంటుంది కాబట్టి ఆ వాక్ అనేది వాళ్ళకి వాక్ శుద్ధినిచ్చాడు అనమాట. వాక్ శుద్ధినిచ్చి బ్రాహ్మణులను వేదాధ్యయనం చేయమన్నాడు. బాహురాజన్యకృతః, బాహువుల్లో నుంచి రాజులను పుట్టించాడు. రాజుల్ని ఏం చెప్పాడంటే పరిపాలన చేయమన్నాడు. మీ భుజస్కంధాల మీద మొయ్యాలి భారాన్ని. ఏమంటే ఈ పరిపాలనా బాధ్యతలన్నీ మీ గొప్ప చెప్పాడు. ఊరు తతస్యేద్వైశ్యః, తొడల్లో నుంచి వైశ్యుల్ని పుట్టించాడు. వైశ్యులకి ఏం చెప్పాడంటే ఏదైనా గోప్యంగా పెట్టుకొని వాణిజ్యాలు కానీ, ఆ తర్వాత గో సంరక్షణ కానీ, వ్యవసాయం కానీ, ఇవన్నీ కూడా వైశ్యుల యొక్క బాధ్యత. ఏదైనా గోప్యంగా ఉండాలి. తొడల్లో నుంచి ఎందుకు పుట్టించారంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ తొడలు గోప్యంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆర్థిక వనరులు, ఆర్థిక శాఖకు సంబంధించిన విషయాలన్నీ కూడా రహస్యంగా పెట్టుకోండి, జాగ్రత్తగా చేసుకోండి అనే దానికి ఊరువుల్లో నుంచి, ఊరువులను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో సకల సంపదలను కూడా ఆ విధంగా జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పుట్టించాడు. పద్భ్యాగుం శూద్రో అజాయత, బ్రాహ్మణులను పాదాల్లో నుంచి పుట్టించాడు. పాదాలను పుట్టించడం కారణం ఏంటంటే పైనుండేటువంటి రాజులను కానీ, బ్రాహ్మణులను కానీ, వైశ్యుల్ని కానీ అందరినీ సంరక్షించేటువంటి బాధ్యత మీది, అందరినీ మోసేటువంటి బాధ్యత మీది. అంటే శరీరాన్ని అంతా మోసేది పాదాలే కదా, పాదాల మీదనే నిలబడి ఉంటుంది శరీరం అంతా. అందువల్ల మీ ఆధారంగానే పై ముగ్గురు నిలబడి ఉంటారు అని అర్థం దానికి. ఎందువల్లంటే మీరు సేవకావృత్తి చేయాలి. సేవకావృత్తి చేయాలంటే ఇప్పుడు వ్యవసాయం చేయండి అని వైశ్యులకు చెప్పాము. వైశ్యులు పోయి పొలంలో దున్నరు, వైశ్యులు పోయి పశువులను మేపండి అంటే వాటికి చేసే పనులన్నీ వాళ్ళు ఏం చేయరు. చేయించేటువంటి బాధ్యత వాళ్ళది, చేసేటువంటి బాధ్యత మీది. మీరు చేస్తేనే అక్కడ జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి సేవ చేసి పై మూడింటిని కానీ కాపాడితే దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి వేదపురుషుడు చెప్పాడు. వీళ్లకు సహాయంగా, పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సహాయంగా హరిపాదోద్భవాం గంగాం, గంగాదేవిని కూడా అక్కడనే పుట్టించాడు. అంటే మీకు నీరే ప్రాణాధారం అంటారు.
నీరు ఎట్టయితే పై శరీరానికంతా కూడా ప్రాణాధారమో, మీరు కూడా పై వాళ్ళందరూ నిలబడాలంటే మీరు ప్రాణాధారం అయ్యా అని చెప్పి శూద్రులను పుట్టించాడు. తక్కువ ఎక్కువలు కాదు, ఇక్కడ బాధ్యతలు అన్నమాట చెప్పాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మంచి వయసులో రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వాడివి, నువ్వు ఆ రాజ్యాన్ని అంతా కూడా ముగించుకొని నేను జపం చేసుకుంటానంటే అది నువ్వు చేసింది మంచి పద్ధతి కాదు. అంటే నువ్వు ఒక సోమరిపోతు అయిపోయి చేయాల్సిన పని చేయకుండా ఇక్కడికి వచ్చి నేను జపం చేసుకుంటానంటే కుదరదు. నీ బాధ్యతను నిర్వహించాలి. కాబట్టి శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని చెప్తుంది ధర్మశాస్త్రం. శైశవంలో బాగా చదువుకోవాలి, విద్యలన్నీ నేర్చుకోవాలి. యవ్వనే విషయైషిణాం, యవ్వనంలో విషయ సుఖాలన్నీ అనుభవించాలి. విషయ సుఖాలంటే ఏమిటి అంటే ఒక బాధ్యతలు, ఒక ఉద్యోగం చేయడం కావచ్చు, ఒక సంపాదన చేయడం కావచ్చు, ఒక కుటుంబ వ్యవహారాల్లో ఉండేవన్నీ పట్టించుకొని శ్రద్ధగా చూడడం కావచ్చు. ఇవన్నీ యవ్వనంలో ఉండేటప్పుడు చేయాలి. వార్ధకే మునివృత్తినాం, వార్ధక్యం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత మునివృత్తి అన్నాడు. మునివృత్తి అంటే మౌనంగా ఉండమని, మౌనంగా ఉండి జపం చేసుకొని ఆ బాధ్యతలు అవసరం లేదు అని చెప్పి. వార్ధకే మునివృత్తినాం అంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నా పనులు చేస్తుంటే అది చేయండి ఇది చేయండి, మేమైతే ఎట్ట చేసేవాళ్ళం, మీరు ఇవన్నీ చెప్పకూడదు అనమాట. ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఏమంటే మనం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి కోపం వచ్చి మనం తీసుకోపోయి ఇంకో చోట వేసేస్తారు అనమాట. కాబట్టి మునివృత్తి అంటే అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోమని కాదు, మౌనమే ముని అన్నమాట. మౌనంగా ఉండేవాడు. మౌనైన కలహం నాస్తి, ఏ గొడవలు ఉండవు. ఏదో మన అవసరమైంది చెప్పడం చేయడమే కానీ వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా మన ఇష్ట ప్రకారమే నడపాలా అనుకోవడం. మనం ఆ 60 ఏళ్ల లోపలే 60 సంవత్సరాల తర్వాత మనం మౌనవృత్తిలో జపం చేసుకోవడం, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. అదేవిధంగా జామద మహారాజా ఈ విప్రుడు చెప్తున్నాడు, నువ్వు మీ నాయనగారు ఇప్పుడు వానప్రస్థంలో తపస్సు చేసుకోవచ్చు. మీరేం చేయాలంటే ఇప్పుడు తపస్సు చేసుకునే సందర్భం కాదు, మీరు పరిపాలన చేయాల్సినటువంటిది యోగేనా అంటే తనుత్యజాం. ఆఖరిలో 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ శరీరం మీద కూడా వ్యామోహం వదిలిపెట్టేసి మోక్షానికి పోయే మార్గాన్ని చూసుకోవాలి. కాబట్టి రాజ్య పరిపాలన చేస్తేనే నువ్వు తపస్సు చేసినట్టు. నువ్వు రాజ్య పరిపాలన భారాన్ని వదిలేసి తపస్సు చేసినా ఫలితం ఉండదు. కాబట్టి నీ బాధ్యతను నువ్వు విస్మరించి తపస్సుకు రావడం మంచిది కాదని చెప్పి ఈ విప్రుడు బాగా ఆ జామదుడికి బాగా నాటుకునేటట్టు చెప్పాడు అనమాట. నువ్వు చేసేది అధర్మం, నువ్వు రాజ్య పరిపాలన చేయడమే ధర్మం అని చెప్పాడు. అప్పుడు ఆయనకు రాజ్య వ్యామోహం కలిగింది. రాజ్య వ్యామోహం కలిగితే రాజ్యం ఎక్కడుంది? వాళ్ళందరూ తీసుకోన్నారు రాజ్యం. నాకేం భాగం పర్లేదు, నాకు ఇక రాజ్యం అవసరం లేదని వచ్చేసాడు కదా. సరే, రాజ్యం కావాలంటే ఏముంది, ఎవరినైనా జయించి తీసుకోవచ్చు కదా, పితృార్జితమైన భాగానికే వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా వాళ్ళ అన్నల దగ్గరికి పోలే, భాగానికి పోలే, దండయాత్ర మొదలుపెట్టాడు. దండయాత్ర మొదలు పెడితే ఆయన అరణ్యానికి తపస్సుకు వచ్చాడే, అప్పుడు ఒక రథంలో వచ్చాడు ఆయన. మళ్ళీ ఆ రథాన్ని ఇంటికి పంపిలే, అంటే వచ్చి కూడా ఎక్కువ రోజులేం కాలేదన్నమాట. ఆ రథం అది అక్కడే ఉంది. ఆయన ఆ రథం తీసుకుని మంచి పరాక్రమంతుడు ఆయన, ఆ జామదుడు. ఆయన ఏం చేశాడంటే ఏదో ఒక రాజ్యాన్ని జయించాలా అనుకున్నాడు. ఆయనకి అழிవయ్యేటువంటి రాజ్యం ఏముందా అని చూశాడు. సుక్తిమతి అని ఒక పట్టణం ఉందన్నమాట. ఆ సుక్తిమతి అనే పట్టణం మీదకు దండయాత్రకు పోయినాడు. ఒక్కడే, ఎవరు సైన్యాలు కూడా లేదు. ఆ సైన్యాలందరూ వచ్చారు. సైన్యాలందరూ యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ జయించాడు. ఎలాగా? ఏ సామాన్యమైన వంశస్థులు కాదు వీళ్ళు. ఆ పార్థుడు విరాట నగరంలో గోవులు రక్షించడానికి ఒక్కడే పోయినాడు కదా. ఒక్కడే పోతే అప్పుడు ఎంత సైన్యం వచ్చారు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు, దుర్యోధనుడు, వీళ్ళందరూ కలిసినటువంటి గొప్ప సైన్యం వచ్చిన పార్థుడు అక్కడే గెలుచుకొచ్చాడు కదా. ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇంత సైన్యంలో
మనం జయించాడు పార్థుడంటే కృష్ణుడు సహాయంగా సారథ్యం చేయబట్టి, కృష్ణ సహాయం ఉండబట్టి చేశాడని మామూలుగా అంటుంటారు. కానీ పార్థుడికి నరనారాయణులు ఇద్దరు సమాన బలస్తులే. పార్థుడికి బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. ఇక్కడ ఈ గోగ్రహణం అప్పుడు సారథ్యం చేసింది ఎవరు? ఉత్తరుడు. ఉత్తరుడిని మనం అమాయకుడు అనుకుంటాం, కానీ కృష్ణుడు సారథ్యం చేసిన దానికంటే ఇంకా బాగా చేశాడు. ఇక్కడ అందరూ ఉన్నారు అక్కడ. ఆ కృష్ణుడు చేసినప్పుడు ఈ కర్ణుడు వీళ్ళు కొంతమంది లేరు, మధ్యలో వచ్చారు వాళ్ళు. కానీ అందరూ యుద్ధం చేసేటప్పుడు అర్జున సారథ్యం చేశాడంటే ఉత్తరుడు ఎంత గొప్పవాడో చూడండి. కాకపోతే ఒక్కొక్క గొప్పవాళ్ళని అక్కడ అమాయకులుగా చూపిస్తారు ఒక్కోసారి, అంతేగాని ఈయన సామాన్యమైన బలాఢ్యుడు కాదు, ఉత్తరుడు మహాపరాక్రమవంతుడు అనమాట. ఆ విధంగా ఈయన ఏం చేశాడంటే ఈ జామదుడు ఒక్కడే పోయినాడు యుద్ధానికి, ఎట్లయితే అట్ట అవుతుందని చెప్పి. వాళ్ళందరూ వచ్చి చేసినా కానీ యుద్ధం చేసి వాళ్ళని జయించాడు అనమాట. జయించి ఆ సుక్తిమతి అనేటువంటి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఆయన ఏం చేశాడంటే, ఇంకా పట్టణం స్వాధీనం అయిపోయిన తర్వాత ఇంక రాజ్యం వచ్చేసింది కదా, భార్యా సమేతుడై అక్కడ ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని సుక్తిమతి అనేటువంటి నగరాన్ని పరిపాలన మొదలుపెట్టి ఇంకా నగరం మాత్రమే మనకు చాలదు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, నర్మదా మృత్తిక అని 2 నదులు ఉన్నాయి. నర్మదా నది, మృత్తికా నది. ఆ నర్మదా నది, మృత్తికా నది మధ్యలో ఉండేటువంటి ప్రాంతాల మీదకు దండయాత్ర మొదలుపెట్టాడు ఈ రథం తీసుకొని. ఇంకా సైన్యం అంతా ఆయనకి వచ్చేసింది కదా, మిలిటరీ నగరంలో ఉండే వాళ్ళని తీసుకొని ఈ సైన్య సమేతుడై ఆ నర్మదా మృత్తికా ప్రాంతాలన్నిటి మీద దండయాత్ర మొదలు పెడితే ఈయన వస్తున్నాడంటేనే భయం అక్కడ వాళ్ళంతా పాపం ఈయన రథాలు గుర్రాలు భయంకరంగా యుద్ధానికి పోతుంటే ఆ నగర ప్రజలు వాళ్ళందరూ కూడా భయాందోళనతో అట్ట బడ్డోళ్ళు అట్ట వెళ్ళేదనమాట. అంత ఘోరంగా దండయాత్ర చేయిందే కానీ రాజ్యాలు స్వాధీనం కావన్నమాట. అట్లా వాళ్ళ మీద దౌర్జన్యం చేసిపోయినప్పుడు ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఈయన రథం వేసుకొని పోతున్నాడు, అంతా ఆయన భయపడి వెళ్తున్నారు. భయపడి వెళ్ళేటప్పుడు వాళ్ళలో అంటే పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు భయపడి ఆయన చంపేస్తారు, ఆయన గొడవలు జరిగిపోతున్నాయని వెళ్ళిపోతారు కదా. అట్ట వెళ్ళిపోయేటప్పుడు ఎలాగంటే, మనం ఏదైనా నక్సలైట్లు కానీ ఉగ్రవాదులు కానీ వచ్చి భయపెట్టినప్పుడు ఎట్టయితే జనాలు చెల్లాచెదరికి వెళ్తారు అట్లా వెళ్తున్నారు అనమాట. వీళ్ళని చూస్తే ఈయనేమంత దుర్మార్గుడేం కాదు, అట్లా ఆందోళన కలిగించిందే కానీ రాజ్యం స్వాధీనం కాదని ఈయన ప్రక్రియ. ఒకరోజు పోతుంటే ఒక అమ్మాయి మంచి అందగత్తె ఏడుస్తున్నది, మధ్యలో నిలబడి పెద్దగా ఏడుస్తుంది, అటు ఇటు పోలేకుండా ఉంది, భయపడిపోయింది అనమాట. ఆ భయపడిపోయినటువంటి అమ్మాయి దగ్గరికి పోయి రథం ఆపాడు. రథం ఆపంగానే ఆమె పెద్దగా ఏడుపు ఎత్తుకుంది, భయపడిపోయింది, చంపేస్తాడు. అప్పుడు రథం దిగి, నువ్వు బాధపడద్దు, నేనేం చేయను, నేనే రాక్షసుని కాదు, ఎందుకట్ట భయపడిపోతావు, నిలబడదు. ఆమె నిలబడ్డ పాట, నీ పేరేంది అని అడిగాడు. భయం కదా, స్నుష అని చెప్పింది. స్నుష, ఓహో నువ్వు ఎవరివి అంటే నేను రాజకన్యను అని చెప్పింది. రాజకన్య అయితే నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు నాతో కూడా వస్తావా అని చెప్పి బాగా ప్రేమగా మాట్లాడాడు. ప్రేమగా మాట్లాడితే, రాజు ఎంత మంచోడా, జామదుడు ఇంత మంచోడా, ఏదో దుర్మార్గుడు అవుతున్నావే, మా రాజుల కంటే ఈ రాజు మంచోడని మంచి ప్రేమ కలిగింది ఆమె కూడా. నీకేం భయం లేదు తల్లి, నేనున్నానని చెప్పి ఆయన ఏం చేశాడంటే రథం ఎక్కించుకొని పోదందా మా దగ్గరికి అని చెప్పి నేరుగా తీసుకొని వచ్చేసాడు. ఆయన ఉద్దేశంలో అయితే ఒక 5 నిమిషాల సేపు ఒకటి అనిపించిందట ఆయన మనసుకి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండే అనిపించింది. కానీ ఆయన భార్య శైబ్య అని ఉంది. ఈయనలో ఉండే విశేషం ఏంటంటే ఇంకెవ్వరూ భార్యలు లేరు. రాజులకు చాలామంది భార్యలు ఉంటారు, కానీ ఈయనకు శైబ్య తప్ప ఇంకెవరు, రామచంద్రమూర్తి మాదిరి ఈయన ఏకపత్ని వ్రతుడు అనమాట. ఈయన పెళ్లి చేసుకుంటే శైబ్య బాధపడుతుంది. శైబ్యను ఒప్పించడం అంత చిన్న విషయం కాదు, ఈమెను వదిలిపెట్టడం కూడా చిన్న విషయం ఏం కాదు. రథం ఎక్కించేసుకున్నాడు. పరిపరవల విధాలుగా ఆలోచిస్తూ నేరుగా
తన నగరానికి వచ్చేసాడు, సుక్తిమతి నగరానికి. సుక్తిమతి నగరానికి ఆ రాజులందరినీ జయించి విజయోత్సాహంతో వస్తున్నాడు అనమాట. విజయోత్సాహంతో వచ్చేటట్టు ఈ నగరం బయటకు అందరూ ఎదురుపోతారు కదా, ఆ ఎదురుపోయేటప్పుడు రాణి కూడా వచ్చింది, శైబ్య కూడా వచ్చి ఆయనకు మంగళహారతి ఇవ్వడానికి, ఆయన్ను స్వాగతం చెప్పడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఈ శైబ్య వచ్చి ఆ బంగారు రథంలో చూసి హారతి పోతుంటే పక్కన ఏమో కనపడ్డది. ఇంకా అంత సులభంగా ఒప్పుకోరు కదా. ఏమంటే అప్పుడు ఆ వెంటనే కోపంతో, నిన్ను రాజ్య పరిపాలన రాజ్యులను జయించుకొని రమ్మన్నాను కానీ అమ్మాయిలను జయించుకొని రమ్మన్నాను, ఈ అమ్మాయిని తీసుకొచ్చావు కదా అని కోప్పడ్డది అనమాట. కోప్పడేటోటికి రాజుగారికి తెలుసు ముందుగానే, లేదు శైబ్య, నేనేమంత దుర్మార్గుణ్ణి కాదు, నీకు అన్యాయం చేస్తానా, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకువచ్చానంటే, చూడు రాజులు ఎట్లా చెప్తారు, మనకు కోడలుగా చేసుకుందామని తీసుకువచ్చాను. సరే బాగుంది, వినేదానికి బాగుంది. విశేషం ఏంటంటే శైబ్య చెప్తున్నది, కోడల్ని చేసుకోవడానికి నీ కొడుకులు ఎక్కడున్నారయ్యా, అసలు కొడుకులే పుట్ల ఆయనకి, నాకు సంతానం లేదు, పెళ్లి చేసుకుంటే తర్వాత వైరాగ్యంతో తపస్సు చేసుకుందామని పోతుంది, బిడ్డలు లేరు మనకు, పోని నేను కాకుండా ఇంకొక పెళ్ళి ఏమన్నా చేసుకొని సంతానానికి అన్నావా అంటే నీకు ఇంకెవరు భార్యలు లేరు, ఎట్లా చెప్తావయ్యా కోడలుగా చేసుకుంటావని, నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి అన్నదన్నమాట. అంటే అట్ట కాదు, మన కొడుకులు పుట్టిన పాటినే పెళ్లి చేద్దాము అన్నాడు. ఈ అమ్మాయి యుక్త వయసులో ఉంది, 18-19 ఏళ్ళు ఉన్నాయి అమ్మాయికి, ఈయనకి సంతానం లేదు, ఇంకా బిడ్డలు పుట్టిన తర్వాత కోడలుగా చేసుకుందాము అని చెప్పి మాట చెప్పాడు. సరే నీ ఇష్టం అన్నది, ఎదురు చెప్పలేక సరే తీసుకొని అంతఃపురంలో పోయినారు. ఆ అమ్మాయి అంతఃపురంలోనే నివసిస్తూ ఉంది, ఇంక ఈయన దగ్గరే ఉందన్నమాట. కానీ ఈయన ఆ అమ్మాయిని ఏం చేయలేదు, పెళ్లి చేసుకోలేదు, చేయలేదు. కొంతకాలానికి ఈ శైబ్య గర్భవతి అయింది. శైబ్య గర్భవతి అయ్యి కొన్ని రోజుల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుడితే ఆ కుమారుడి పేరు విదర్భుడు అని పెట్టారు. విదర్భుడు అని పేరు పెడితే విదర్భుడికి 25 ఏళ్ళు రాని పెళ్లి చేయరు కదా. ఇప్పుడైతే అప్పుడు ఇంకొకరు 16-17 ఏళ్ళకి చేసేవాళ్ళు, అయినా 25 ఏళ్ళు అనుకోండి. ఈ 25 సంవత్సరాల యుక్త వయసుతో వచ్చేంత వరకు సామ్రాజ్య పట్టాభిషేకం యువరాజు చేసేంత వరకు ఉండాలి కదా. అన్ని రోజులు పెద్దోడైనాడు. అప్పుడు దాకా కూడా ఈ సునుష అక్కడే ఉంది. అప్పటికి ఏం వయసు ఎంత వచ్చి ఉండాలా, ఆమె ఇది వచ్చేటోటికి ఆమెకు 15-20 ఏళ్ళు ఉన్నాయి. ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఒక 25 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళు దాటిపోయి ఉండాలి కదా. కానీ ఆ సునుషకు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల, ఒక దేవతా వరప్రసాదం వల్ల ఆమెకు యుక్త వయస్సులోనే ఉంది. కానీ విశేషం ఏంటంటే విదర్భుడు పెద్దోడైపోయినాడు కానీ ఆమె 16 ఏళ్ళలోనే ఉందన్నమాట. చూడండి, ఇది ఆశ్చర్యమైన విషయం. ఈ స్నుష మాత్రం 18 ఏళ్ళు ఆయన తీసుకువచ్చాడు, ఆ వయసు మారలే. పుట్టిన బిడ్డ మాత్రం ఈ 25 ఏళ్ళ వయసు వచ్చిందనమాట. అది ఏమిటి అంటే, నిత్య యౌవన మాంగళ్య మంగళాయై నమో నమః అని పార్వతీదేవికి ఒక నామం ఉంది. ఏమిటయ్యా అంటే నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః అమ్మని అనుగ్రహం ఉంది. అట్ట ఈ స్నుషకు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ప్రభావం వల్ల, దేవతానుగ్రహం వల్ల నిత్యము యవ్వనంలో ఉండేటట్టుగా ఒక వరం ఉంది. ఇంకా 50 ఏళ్ళైనా ఆమెకు 18 ఏళ్ళే ఉంటాయి. 100 సంవత్సరాలు జరిగినా ఆమె 18 ఏళ్ళ నుంచి పోదన్నమాట. కానీ అట్టని చెప్పి పసిబిడ్డగా 6 ఏళ్ళు 7 ఏళ్ళు బిడ్డగా ఉండదు. అట్టని చెప్పి 50 ఏళ్ళ ముసిలవ్వగా ఉండదు. 16 ఏళ్ళు 18 ఏళ్ళు అంటే 20-16 మధ్య ఉండేటట్టు ఆమెకు వరం ఉంది. అది ఈయనకు తెలుసు. ఎవరికి? జామదుడికి తెలుసు. అందువల్లనే తీసుకువచ్చాడు. లేకపోతే ఇప్పుడు పెళ్ళెట్టు కుదురుతుంది? ఈయన చాలా చిన్నోడు అనుకుంటాం కదా మనం. ఈ చిన్నోడే పెద్దోడు అయిపోయినాడు. ఆమెకు ఆ అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ స్నుషకు 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వయసులోనే వైభవంగా పెళ్లి చేశాడు అనమాట. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఆ విదర్భుడు కొన్ని రోజులకు
విదర్భుడికి పట్టాభిషేకం చేశారు. స్నుషా విదర్భులకు పట్టాభిషేకం చేసేసి వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు పోయినారు వానప్రస్థానికి. ఆయన ఒక విప్రుడు చెప్పాడుగా, ఇప్పుడు కాదు నువ్వు రావాల్సింది, సంతానం కలిగిన తర్వాత పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన చేసుకొని రా అని చెప్పాడు కదా. ఇప్పుడు వాళ్ళు వనాలకు వెళ్ళిపోయినారు. వనాలకు వెళ్ళిపోయి ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారో ఆశ్రమాల దగ్గరికే పోయి అక్కడ తపస్సు చేస్తూ ఉంటే మరలా ఒకనొక రోజు ఈ విప్రుడే వచ్చి, ఇప్పుడు బాగున్నావయ్యా, ఇప్పుడు చూసేదానికి బాగుంది, ఇప్పుడు నువ్వు ఎట్లయినా తపస్సు చేసుకో, నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. సరే, ఇక్కడ ఈ విదర్భుడు వచ్చాడు కదా, విదర్భుడికి 3 కొడుకులు పుట్టారు. ఆ 3 ఎవరంటే క్రతుడు, కైసికుడు, రోమపాదుడు. క్రతుడు, కైసికుడు, రోమపాదుడు. మనకి రోమపాదుడు, ఈ భీముడు, ఈ జనమేజయుడు, ఈ పరీక్షిత్తు, ఈ గాంధారి, ఈ యొక్క మాద్రి, వీళ్ళందరూ చాలా మంది వస్తుంటారు అన్నమాట. ఆ వంశాల్లో అవే పేర్లు. విశ్వామిత్రుడు, మన విశ్వామిత్రుడు వచ్చాడు కదా, ఈ విశ్వామిత్రుడు కూడా ఈ సోమవంశంలో వచ్చాడు. సోమవంశంలో వచ్చినటువంటి విశ్వామిత్రుడు కూడా, ఆ విశ్వామిత్రుడు వేరే, ఈ విశ్వామిత్రుడు వేరే, ఆ పేర్లు కలిగిన వాళ్ళే వీళ్ళు అన్నమాట. ఆ పరీక్షిత్తు వేరే, ఈ పరీక్షిత్తు వేరే. అదే విధంగా ఇప్పుడు వచ్చే రోమపాదుడు వేరే, మొన్న వచ్చినటువంటి రోమపాదుడు వేరే. మన రోమపాదుడు శాంతాదేవి నాయన వచ్చాడు కదా, మళ్ళీ ఇక్కడ ఒక రోమపాదుడు వచ్చాడు కదా. అదే పేరు పెట్టుకోకూడదని తప్పే ఉంది. ఒక్కడే విశ్వామిత్రుడు, ఒక్కడే పరీక్షిత్తు, ఒక్కడే ఉండాలనే లేదు, కొన్ని వేల మంది ఉంటారు అదే పేర్లతో ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ రోమపాదుడు వచ్చాడు మళ్ళీ. ఈయన క్రతుడు, కైసికుడు, రోమపాదుడు. ఈ కొరవిద్దరి సంగతి చెప్పి మొదట ఆయన సంగతి మళ్ళీ వస్తాం. అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ 2వ కొడుకు 3వ కొడుకుకి కైసికుడికి ఏంటంటే ఛేది వంశస్థులందరూ పుట్టారు. ఆయన ద్వారా ఛేది వంశం అనేది ఉత్పత్తి అయింది. ఛేది వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరంటే శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అన్నమాట. శిశుపాలుడు తండ్రి దమఘోషుడు అంటారు. ఆ దమఘోషుడు వీళ్ళందరూ ఈ వంశంలో పుట్టారు. తర్వాత రోమపాదుడి వంశంలో బభ్రుడు అని ఆయన పుట్టాడు. బభ్రుడికి ధృతి అని ఆయన పుట్టాడు. ఆ ధృతికి వాళ్ళ కుటుంబాలన్నీ వీళ్ళ పుత్రులు పౌత్రులు ఇదంతా పెద్ద ఇదైపోయింది, పెద్ద వంశాలుగా ఏర్పడిపోయింది. తర్వాత ఈ మొదటి కొడుకు వస్తాం. ఈ మన విదర్భుడు మన సృషం చేసుకున్నాడుగా, ఈయనకు ఎంత అదృష్టవంతుడో చూడండి. ఇప్పుడు అమ్మాయిలు దొరకడంలే. ఈ విదర్భుడు ఎంత అదృష్టవంతుడు అంటే, ఈయన ఆగర్భ శ్రీమంతులు కొంతమంది ఉంటారు, ఆయన ఆగర్భ భార్యావంతుడు అనమాట. ఏమంటే ఈయన పుట్టక ముందే భార్య రెడీగా ఉంది, అంటే వాళ్ళ ఇంటికే వచ్చేసింది అనమాట కోడలు. అటువంటి అదృష్టవంతుడు ఈ విదర్భుడు. ఆ విదర్భుడికి పుట్టిన పెద్ద కొడుకు క్రతుడు. ఇద్దరు కొడుకుల విషయం చెప్పేశాం. క్రతుడికి కుంతి అని ఆయన పుట్టాడు. కుంతి అంటే కుంతి కాదు, రాజు. ఈయన అంటే కుంతి అనే పేరు కలిగినటువంటి రాజు, మగ ఆయన అనమాట, కుంతి రాజు. ఆయనకు దృష్టుడు అని ఆయన పుట్టాడు. ఆ దృష్టుడికి దాశార్హుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ దాశార్హుడికి వరార్హుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ వరార్హుడికి వ్యోముడు అనే కుమారుడు. వ్యోముడికి జీమూతుడు అనేటువంటి కుమారుడు. ఆ జీమూతుడికి నిభృతుడు అనేటువంటి కుమారుడు. నిభృతుడికి భీమరథుడు. భీమరథుడికి నవరథుడు. నవరథుడికి దశరథుడు. ఇక్కడ పేర్లు మార్చుకున్నారు. దశ అంటే 10 కదా, నవ అంటే 9. ఒక ఆయనకి నవ అని పెట్టుకున్నారు, ఇంకో ఆయన దశ అని పెట్టుకున్నారు. దశరథుడు. దశరథుడికి శకుని. ఈ శకునులు కూడా చాలా మంది వస్తున్నారు మనకు. తర్వాత శకునికి కరంభుడు. కరంభుడి కుమారుడు దేవరాతుడు. దేవరాతుడికి దేవక్షత్రుడు. ఇవి 10 తరాలు అయిపోయినాయి. అంటే విదర్భుడి దగ్గర నుంచి 10 తరాలు అయిపోయినాయి. 10 తరాలు అయిపోయిన పాటు అదే వంశంలో మధువు పుట్టాడు. మధువుకి పురువు అని ఆయన పుట్టాడు. ఆ పురువుకి పురుహోత్రుడు అనేటువంటి కుమారుడు. పురుహోత్రుడికి అంగుడు. అంగుడు అనేటువంటి రాజుకు సత్వతుడు అని ఆయన పుట్టాడు. ఈ సత్వతుడు అనేటువంటి ఆయన వంశస్థులందరినీ సాత్వతులు అని పిలుస్తారు.
ఆ సాత్వతుల యొక్క సంతానాన్ని, ఆ సత్తుడి యొక్క సంతానాన్ని మనం చూసుకోవాలి. ఆ సత్తుడికి 5 బిడ్డలు. ఈ 5లో భజమానుడు ఒక ఆయన, దేవాపృథుడు అనేటువంటి ఆయన రెండో ఆయన, మూడవ ఆయన అంధకుడు, నాలుగవ ఆయన మహాభోజుడు, 5వ ఆయన వృష్ణి. మనం మామూలుగా భాగవతాలు చదివి వృష్ణి వంశము, అంధక వంశము ఇవన్నీ మాట్లాడుతుంటాం. అవి ఇక్కడ వచ్చాయన్నమాట. ఈ సత్వతుడు అనే ఆయనకు 5 బిడ్డల్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళల్లో మొదట ఆయన భజమానుడు అన్నమాట. భజమానుడి విషయం తెలుసుకుందాం. భజమానుడికి ఏ సంతానం కలిగింది, తర్వాత దేవాపృథుడికి ఏ సంతానం కలిగింది, అంధకుడికి ఏ సంతానం కలిగింది, మహాభోజుడు, వృష్ణి, ఈ వంశాల గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. దాంట్లో భజమానుడికి క్రియ అనేటువంటి కొడుకు పుట్టాడు. క్రియ ఒక కొడుకు, మొత్తం 7 మంది కొడుకులు అన్నమాట. 7 మందిలో క్రియ, క్రమణుడు, కృష్ణుడు, దశజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని చాలా మంది పుట్టి వాళ్ళందరూ వాళ్ళ వంశాలను అభివృద్ధి చేశారు. ఒకటి అయిపోయింది. సత్వతుడి ఆయనలో పెద్ద ఆయన విషయం చెప్పేశాం. రెండో ఆయన దేవాపృథుడు. దేవాపృథుడు మంచి కొడుకు పుట్టాలి, నాకు బ్రహ్మాండమైన కొడుకు పుట్టాలా, అందరికంటే గొప్పవాడిగా ఉండాలని చెప్పి పర్ణాశ నది అని ఒక నది ఉంది. ఆ నదీ తీరానికి పోయి గొప్ప తపస్సు మొదలు పెట్టాడు సంతానం కోసం. తపస్సు మొదలు పెడితే ఆయన తపస్సు మొదలు పెట్టాడే కానీ భార్యని కూడా తీసుకోపోలే. ఆయన ఒక్కడే పోయినాడు తపస్సుకి. తరువాత ఆయన అక్కడ నదీ తీరంలో ఆయన తపస్సు చేస్తుంటే ఆయన సౌందర్యాన్ని చూసి ఆ పర్ణాశ నది అనేటువంటి ఆమె స్త్రీగా మారి ఆయన మోహించింది అనమాట. మోహించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకుంటే ఆయనకేమంటే బభ్రుడు అనే కొడుకు పుట్టాడు. బభ్రుడు అనే కొడుకు పుట్టిన తర్వాత ఆమె అదృశ్యం అయిపోయింది. శంతన మహారాజుకు గంగానది ఎట్నో అదే పద్ధతి అనమాట. అంటే వీళ్ళ వంశాలు కొన్ని జరిగి ఉంటాయి. మనం ఎందుకు వంశాన్ని తెలుసుకోవాలంటే కొన్ని జరిగి ఉంటాయి, అవే మళ్ళీ వస్తుంటాయి అనమాట. ఆమె అదృశ్యం అయిపోయిన పాట ఈ బభ్రుడిని తీసుకోపోయి రాజ్య పట్టాభిషేకం చేసి ఆయన చాలా రోజులు ఈయన పరిపాలించి బభ్రుడు పెద్దవాడైన పాటు పట్టాభిషేకం చేస్తే ఈ బభ్రుడు మహా ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు. అందరిలో చాలా పేరు తెచ్చుకున్నాడు. అనేక అశ్వమేధ యాగాలు, అనేక క్రతువులు చేశాడు. చేసిన తర్వాత ఈ తండ్రి గారైనటువంటి దేవాపృథుడు కూడా అరణ్యవాసానికి, వానప్రస్థానికి పోయి అక్కడ మోక్షాన్ని పొందాడు. బభ్రుడు కూడా తర్వాత పోయి మోక్షాన్ని పొందాడు. ఇక్కడ మోక్షం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. రాజులు మరణించిన తర్వాత స్వర్గానికి పోతారే కానీ మోక్షానికి పోరు. ఇప్పటి వరకు చరిత్రలో మొత్తం 66,000 మంది రాజులు మాత్రమే మోక్షాన్ని పొందున్నారు. వారందరూ స్వర్గానికి పోవడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ పుట్టడం జరుగుతుంటాయి. ఈ మోక్షాన్ని పొందిన 66,000 మంది రాజుల్లో వీళ్ళిద్దరు, ఎవరు? బభ్రుడు, దేవాపృథుడు, వీళ్ళ అబ్బల కొడుకులు ఇద్దరు కూడా మోక్షాన్ని పొందారట. వాళ్ళ వంశం అక్కడికి అయిపోయింది. తర్వాత మూడో ఆయన అంధకుడు. అంధకుడి విషయం మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత 4వ ఆయన మహాభోజుడు. మహాభోజుడికి అశ్వఫల్గుడు అనే కొడుకు పుట్టాడు. అశ్వఫల్గుడికి 2 కొడుకులు, అక్రూరుడు, చిత్రకుడు అనే ఆయన. ఈ అక్రూరుడికి 2 కొడుకులు, సుదేవుడు, ఉపదేవుడు. ఈ చిత్రకుడికి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. 2 కొడుకుల పేరు పృథువు, విపృథువు. కూతుళ్ళు శ్రవణ, శ్రవిష్ట. ఇంతవరకు అయిపోయింది. ఇంకా సత్యతుడి 5 కొడుకుల్లో భజమానుని గురించి తెలుసుకున్నాం, దేవాపృథుడిని గురించి తెలుసుకున్నాము, మహాభోజుడిని గురించి తెలుసుకున్నాం. ఇంకా 5లో 2 మిగిలి ఉన్నారు. ఎవరయ్యా అంటే అంధకుడు,
వృష్ణి. ఈ అంధకుడిని గురించి తెలుసుకోవాలా, వృష్ణిని గురించి తెలుసుకోవాలి. ఇదైన తర్వాత అంధకుడి వంశాన్ని గురించి తెలుసుకుందాము. అంధకుడి వంశంలోనే మనకు కంసుడు, దేవకీదేవి వాళ్ళందరూ వస్తారు. వృష్ణి వంశంలో పరమాత్మ వస్తాడు. కాబట్టి అంధకుడి వంశాన్ని తర్వాత తెలుసుకుందాం.